మహిళల మాదిరిగానే పురుషులకు కూడా నెలసరి వస్తే ఈ ప్రశ్న డౌట్ నాది కాదండి. మధ్యప్రదేశ్ హైకోర్టుని సుప్రీంకోర్టు ధర్మాసనం వేసిన ప్రశ్న, పురుషులకు కూడా నెలసరి వచ్చి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అంటే మధ్యప్రదేశ్ హైకోర్టులో 6 మహిళా న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని హైకోర్టు తొలగించింది, ప్లస్ వాళ్ళని పునర్నియామకాన్ని తిరస్కరించింది కూడా. ఈ కేసు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు చెప్పింది పునర్నియామక ఎందుకు చేసేసారంటే వాళ్ళు నెమ్మదిగా పనిచేస్తారట అని. నెమ్మదిగా ఎందుకు పనిచేస్తారు అంటే కాలు నెలసరినప్పుడు నెమ్మదిగా పనిచేస్తారు. ఆ నెలసరి సమయం మగాడికి కూడా వస్తే అప్పుడు తెలుస్తుంది మహిళల బాధ ఏంటో అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం, మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఈ జస్టిస్ బివి నాగరత్న అనే జస్టిస్ అతను ఏమనుకుంటాడంటే పురుషులకు కూడా నెలసరి వస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నాను మరి వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఏంటంటే నెలసరి వస్తే మహిళలు ఎంత బాధపడతారో అది పురుషులకు తెలియదు. అది తెలిస్తే నెమ్మదిగా పనిచేస్తున్నారని వాళ్ళని తొలగించడం, పునర్నియామకానికి వాళ్ళు అంగీకరించకపోవడం, తిరస్కరించడం అనేది సరైనది కాదు. అలా చేసే వాళ్ళు కారు. అంటే ఏంటంటే నెలసరి అనేది చాలా బాధాకరమైంది. ఆ నెలసరి ఎవరు మగాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది, అనుభవించకపోతే తెలియదు అన్న భావన సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తూనే ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.